గోరక్షణ కోసం తన ప్రాణాలని అర్పించిన ఒక వీరుడి కథ ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. గోమాత సేవలో అమరజీవి ఫార్సా బాబా. గోమాత ప్రాణాలను కాపాడే క్రమంలో స్మగ్లర్లతో జరిగిన పోరాటంలో ఫార్సా బాబా వీరమరణం పొందారు. తన తుపాకీతో, తన గండ్ర గొడ్డలతో ఎందరో స్మగ్లర్ల ఆట కట్టించిన ఆయన సుమారు 7 నుంచి 8 మంది గో స్మగ్లర్లను యమపురికి పంపారు. క్రూరమైన గో స్మగ్లింగ్ ని అడ్డుకునే క్రమంలో వారి దాడిలో ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, గో సేవలో, ధర్మరక్షణలో ఒక గొప్ప శకం ముగిసింది. చేతిలో ఆయుధాన్ని ధరించి ఎటువంటి భయం లేకుండా ఆయన గోమాతను రక్షించేవారు. ఆయన జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి. సేవ, ధైర్యం మరియు అంకితాభావం అంటే ఏమిటో ఆయన తన చేతల ద్వారా నిరూపించారు. ఆయన ఎప్పుడూ తన ప్రాణం గురించి చింతించలేదు, ఏ భయానికి లొంగలేదు. గోమాతను రక్షించడమే ఆయన ధర్మం, ఆయన సంకల్పం మరియు ఆయన జీవితం. నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చూపిన బాటలో నడుస్తూ గో సంరక్షణ మరియు ధర్మరక్షణ అనే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై మరింత పెరిగింది. మీ త్యాగం ఎల్లప్పుడూ స్మరణీయం బాబా అనుకుంటూ వారు చూపిన దారిలో మనందరం నడుద్దాం. జై హింద్, జై భారత్.